బైకర్స్ అండ్ రైడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చేసాం కొత్త వీడియోతో మీ ముందుకి. ఏమైపోయారంటారా? ఏముందండి, యాజ్ యూజువల్ బిజీ వర్క్ టెన్షన్స్తో వీడియోస్ చేయడం కుదరట్లేదు. మీ ముందుకి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్తో వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట. కానీ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు కొత్త రైడ్ అనమాట. ఈ రైడ్ ఏంటనేది వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బైక్ బ్యాండిట్స్ దగ్గర. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. నాతో పాటు శివ, ఆనంద్ అండ్ ఇంకొక కార్తిక ఉన్నారు. వాళ్ళు జాయిన్ అయ్యారు మనతో. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఫ్యూయల్ స్టాప్ కోసం. నేను అండ్ శివ బయలుదేరాం అనమాట. నాతో పాటు ఆనందన్ వస్తున్నాడని చెప్పాను కదా, వాడిని నేను ఇక్కడ ఉండమని చెప్పాను, ఇక్కడ హిందూ కాలేజ్ దగ్గర. అంటే బేసిక్గా హిందూ కాలేజ్ దగ్గర ఉండమని చెప్పలేదు, ఫ్యూయల్ స్టాప్ అన్నాడు కదా, ఇక్కడే కొట్టిస్తాడేమో అనుకున్నాను. కాకపోతే అటువైపు నుంచి హైవే ఎక్కే ఛాన్స్ ఉంది, అటువైపు వెళ్తాడేమో అని డౌట్ ఉంది నాకు. ఇప్పుడు వాడిని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాలి. ఈలోపు నేను కూడా ఫ్యూయల్ స్టాప్ ఉంది కదా చూడాలి. ఇదిగో మళ్ళీ ఇట్లా వెళ్ళడం కుదరట్లే. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయి హైవేలో మన బస్ స్టాండ్ దాటిన తర్వాత కొట్టిద్దాం. ఈలోపు ఇక్కడ ఆగి ఆనంద్కి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్తే సరిపోతుందని చెప్పి ఆలోచిస్తున్నా. నన్ను బాగా ఉండి తమ్ముడు లాస్ట్ ఉంటాడు, నేను ఫస్ట్ ఉంటా, మీ ఇద్దరు మధ్యలో ఉండండి, కలిసి వెళ్దాం. చెప్పు, మీ ఇద్దరు వినపడుతున్నాయా? ఓకే, నాది ఒక పెట్రోల్ ఉంది, పెట్రోల్ ఎనకుంటూ కలిసి వెళ్ళినట్టు ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కొంచెం దగ్గరలో ఉండండి అందరు. ఎందుకు వచ్చేసాం. టక్కన ఫ్యూయల్ కొట్టించుకొని మళ్ళీ మన రైడ్ కొనసాగిద్దాం. సో ఇక్కడ నుంచి మేము మొత్తం 4 వెళ్తున్నాం. అంటే మన టోల్ గేట్ దగ్గర ఉన్న బైక్ బ్యాండిట్స్ దగ్గరికి లాగుదామని. సో ఈ వీకెండ్ రైడ్ ఏంటంటే, మేము ఇక్కడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ BMW షోరూమ్కి అనమాట. అక్కడ విజయవాడ బైక్ రైడర్స్ కూడా జాయిన్ అవుతారు. సో గుంటూరు అండ్ విజయవాడ రైడర్స్ అందరూ కలిపి ఒక డెస్టినేషన్ పాయింట్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రైడ్ స్పాన్సర్ వచ్చేసి ISRL కమ్యూనిటీ అనమాట. ISRL అంటే ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్ రేసింగ్ క్లబ్ అనమాట. ఇది వాళ్ళు సెటప్ చేసిన మీటప్ ఇది. సో దానికి ముందే మనం దాన్ని ఏమంటారు, రిజిస్టర్ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో మేము 4 అయితే మన టోల్ ప్లాజా దగ్గర ఇంకొక బ్రాంచ్ ఉంది కదా బైక్ బ్యాండిట్స్, అక్కడికి వెళ్తున్నాం. సో అదే చెప్తున్నాం అనమాట. మన వాళ్ళు స్టార్ట్ అయ్యారా లేదా అని కనుక్కుంటున్నాను ఆనంద్తో. మనం అక్కడ వెయిట్ చేద్దాం, ఈలోపు మన వాళ్ళు వచ్చేస్తారని చెప్తున్నాడు. ఎందుకంటే నా మైక్ ఇక్కడ సెట్ అవ్వలేదు, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో అది మీకు అర్థం అవ్వాలని మేమేం మాడుతున్నామో చెప్తున్నాను అనమాట. సో మేము వెళ్ళి అక్కడ టోల్ ప్లాజా దగ్గర బైక్ బ్యాండిట్స్ దగ్గర వెయిట్ చేస్తే, మన గుంటూరులో ఉన్న బైక్ బ్యాండిట్స్ దగ్గర నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి జాయిన్ అయిపోతాం మేము వాళ్ళతో. ఇక్కడ నుంచి డైరెక్ట్గా విజయవాడ BMW షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ మీటప్లో పాల్గొంటాం అనమాట. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు తెలియదు, సో వాళ్ళు చెప్పాలి. ఈ ISRL కమ్యూనిటీ అంటే ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియోస్ చేయడం కుదరట్లేదు మ్యాక్సిమం. బట్ వీలైన టైంలో ఇలా రైడ్స్లో పాల్గొని కొన్ని వీడియోస్ అన్న మీ ముందు తేవాలనుకుంటున్నాను. అండ్ షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బైక్ సంబంధించి. అండ్ త్వరలోనే నా బైక్ కలెక్షన్ అండ్ ఒక మంచి వీడియో తీసి ఆ బైక్ కలెక్షన్ని నేను మీ ముందు తీసుకొస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే మన న్యూ బ్రాంచ్ ఆఫ్ బైక్ బ్యాండిట్స్. ఇక్కడ మీకు బైకర్స్, రైడర్స్, యాక్సెసరీస్ మొత్తం అన్నీ, ఐ మీన్ బైక్కి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ మీరు రైడ్కి వెళ్ళాలనుకుంటే మీకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి.
అట్ ద సేమ్ టైం గుంటూరులో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది, అక్కడ గ్యారేజ్ కూడా ఉంది. మన బైక్కి ఏమన్నా ఆఫ్టర్ మార్కెట్ ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా ఇంకా జరగాలి, మధ్యలో పెట్టాయి. వాడు ఇక్కడ దాకా వచ్చి నా మీద జాలు చూపించాడు, పక్కెళ్ళాడు. స్టార్ట్ చేయండి అయ్యా. ఎక్కిరా, ఇంకెక్కు కదలాలా, ఒక్కోటి. బాబాయ్ నువ్వు పద ముందు, పదన్నా. హార్లీ ఆగా కార్తీక్, నువ్వు వెళ్ళి ముందు. నువ్వు పద కార్తీక్, నువ్వు వెళ్ళండి సార్, పదరా. పదండి సార్. ఇక్కడ బైక్ బ్యాండిట్స్ దగ్గర మనం 20 to 30 minutes వెయిట్ చేసాం అనమాట. ఇంకా గుంటూరు నుంచి రావాల్సిన రైడర్స్ వచ్చేసారు. సో వాళ్ళు ముందు వెళ్ళి టోల్ గేట్ అవతల వెయిట్ చేయమని చెప్పాను. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వాళ్ళతో జాయిన్ అయిపోయి ఇంకా మనం BMW షోరూమ్, బైక్ షోరూమ్కి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి కథ, ఈ మీటప్ ఏంటి, దేనికి అసలు ఈ ISRL కమ్యూనిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. నేను మీటప్స్కి వెళ్ళడం చాలా తక్కువ, ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఇలా ఒక కమ్యూనిటీ మీటప్కి. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఏంటి, ఎంతమంది వస్తారు అనేది అక్కడికి వెళ్ళాక మనం కూడా చూద్దాం. ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ నుంచి 5 members వెళ్తున్నాం. అండ్ ఇంకా గుంటూరు నుంచి ఎంతమంది వచ్చారో ముందు అక్కడ ఆగారు కదా, అక్కడ కొనుక్కుందాం. వాళ్ళతో పాటు మనం కూడా BMW షోరూమ్కి వెళ్ళి రైడ్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకో 3 బైక్స్ జాయిన్ అయినాయి మనతో. అండ్ టోటల్ ఇప్పుడు మనం గుంటూరు నుంచి 8 బైక్స్ వెళ్తున్నాయి. అండ్ చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం అందరం ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం. అందరం కలిసి డైరెక్ట్ విజయవాడ మీటప్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాం మనం. అండ్ నవ్వు ఇప్పుడు డెస్టినేషన్కి ఇంకో 1.5 kilometer మాత్రమే ఉంది. చెప్పాను కదా 8 bikes ఫ్రమ్ గుంటూరు. అండ్ డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఇంకా జాయిన్ అవుతున్నారో చూద్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీడియోస్ ఎక్కువగా రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు. బట్ నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, కొత్త వీడియోస్. చెప్పాను కదా నెక్స్ట్ కూడా ఇంకొక 2-3 వీడియోస్ ప్లాన్ చేశాను, అవి కూడా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను ఇక మీదట. పొద్దున్నే లెగవడం కష్టం, కానీ మనం అంటే బేసిక్గా నేను నైట్ షిఫ్ట్ చేస్తుంటాను. ఇంత ఎర్లీ మార్నింగ్ లెగవడం అంటే లెగవడం కాదు, అసలు పడుకోవడమే ఎక్కువ ఈ టైంకి మేము. కానీ ఈ టైంలో రైడ్ చేస్తే చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. జనాలు ఎక్కువ బయట ఉండరు, రోడ్లు విశాలంగా ఉంటాయి, మనం ఎలా వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి స్పీడ్కి వెళ్ళరు మన వాళ్ళు ఎవరైనా, లిమిటెడే.
స్పీడ్ వెళ్తే ఒప్పుకోం అనమాట. మన దాంట్లో మన కమ్యూనిటీలో ఏంటంటే రేసింగ్ లేదు. చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఒకటే బోర్డు మీద ఉన్నాం మేము, నో రేసింగ్, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మాత్రమే మంది. వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మనం అక్కడికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా బాయ్. సో ఫైనలీ 1 అవర్ జర్నీ తర్వాత మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. జేఎస్పీ మోటోరాడ్ అనమాట. జేఎస్పీ మోటోరాడ్ BMW బైక్స్ ఇక్కడే మనకి దొరుకుతాయి. సో ఇక్కడ నుంచే మన మీటప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి ఆల్రెడీ కొంతమంది బైకర్స్ ఆల్రెడీ వచ్చారు, విజయవాడ వాళ్ళు. లెట్స్ మీట్ దెమ్. ఇంకా చాలా బైక్స్ వస్తాయి. ఈ లోపు లైనప్ చేసుకొని మనం లోపలికి వెళ్దాం. మనం వచ్చిన 5-10 మినిట్స్కి విజయవాడ రైడర్స్ కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా చాలామంది వచ్చారు. చూడండి ఒకసారి. సో ఈ మీటప్ అరేంజ్ చేసిన కమ్యూనిటీ వాళ్ళు అందరికీ ఒక చిన్న జాకెట్ లాంటిది, అంటే ఒక చిన్న టీషర్ట్ కాదు, అది జాకెట్ అనే అనమాట. అదో చిన్న టీషర్ట్ లాంటిది ఇచ్చారు, అందరికి ఒకటే కలర్ లాగా. రియల్లీ నైస్ కదా. అందరూ ఇప్పుడు బైక్ మీద వేసుకుని వెళ్తే అందరూ ఒకటే యూనిఫామ్ వెళ్ళినట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మరి నా సైజ్ దొరికిద్దో దొరకదో తెలియదు కానీ బట్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మీటప్కి వచ్చిన వాళ్ళందరూ బైక్స్ అనమాట. ఇవన్నీ వరుసగా పెట్టేశారు. సరదాగా బైక్స్ అన్నీ కూడా చూడండి. మంచి మంచి బైక్స్, హిమాలయన్స్ ఉన్నాయి. అడ్వెంచర్స్ అనమాట. చాలామంది అడ్వెంచర్సే ఉన్నారు ఇక్కడ. అండ్ డామినార్స్ 1-2 కనపడ్డాయి. అట్ ద సేమ్ టైం బిగ్గెస్ట్ బైక్ ఏదంటే మన BMW 1250 GS. ఆ తర్వాత కవాసాకి Z900లో ఒక 2 ఉన్నాయి. అండ్ ఇంకా మన బండ్లు తెలిసిందే కదా, ST7 ఒకటి అండ్ ఐరన్ 883 ఒకటి, 2 ఉన్నాయి. మోస్ట్లీ అడ్వెంచర్సే కనిపిస్తున్నాయి అన్ని బండ్లు. బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. 40 మెంబర్స్ దాకా వచ్చారు మన గుంటూరు అండ్ విజయవాడ సరౌండింగ్స్ నుంచి ఈ మీటప్ కోసం. రియల్లీ గ్రేట్ గైస్. ఇలా ఒక మీటప్లో ఇలా అందరినీ కలవడం చాలా బాగుందన్నమాట నాకు కూడా. చెప్పాక 1250 GS ఈ బండి 1,00,000 కిలోమీటర్లు తిరిగిందండి. అసలు మన ఇండియా మొత్తం చుట్టేసిందంట ఈ బైక్. ఇప్పటికి 2-3 సార్లు లడాక్ వెళ్ళిందంట ఈ బండి. మామూలుగా లేదు, ఏరుగున్నట్టుంది అసలు. మామూలుగా అసలు అన్ని బైక్స్ తలదన్నేసింది అన్నమాట ఇది. You would never
విజయవాడ బైకర్స్ అండ్ గుంటూరు బైకర్స్ సరౌండింగ్స్ అందరూ ఎంతమంది అయితే వచ్చామో మొత్తం ఒక నియర్లీ 40 to 50 మెంబర్స్ అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి డెస్టినేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ డెస్టినేషన్ వచ్చేసి మన టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఖలీల్ దాబా, అక్కడ బ్రేక్ఫాస్ట్ పాయింట్. అక్కడికి వెళ్ళడానికి బైక్స్ అన్నీ 2 ఫార్మేషన్లో సెట్ చేస్తున్నాడు అనమాట బ్రదర్. చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. బైక్స్ అన్నీ సూపర్గా ఫార్మేషన్లో వెళ్ళాయి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ని చూసుకోవడానికి మార్షల్స్ కానీ, ముందు బైకర్స్, బైక్ వెనకున్న వాళ్ళు మంచి ఆర్గనైజ్ చేశారు, చాలా నీట్గా. You got me seeing all red. Now I'm becoming a threat. I fucking heard what you said. I'll make you have some regrets. And no, I never forget. So now you have a few debts. That shit, it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. Oh. అందరూ ఎల్లో కలర్ జాకెట్స్ వేసుకొని మోర్ దెన్ 50 బైక్స్ రోడ్డు మీద అలా 2 ఫార్మేషన్లో వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి, మొత్తం ఒకటే యూనిఫామ్లో ఆర్గనైజ్ చేసింది ఎవరో కానీ సూపర్ ఐడియా ఇది మాత్రం. అంటే ఇది టీషర్ట్లా కాదు, అన్ని సైజెస్కి ఒకటే కరెక్ట్ సూపర్ సెట్ అయింది. ఇంకా రెడీ టు మూవ్ అనమాట. అంతా సెట్ అయిపోయారు, బైక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఒకసారి రూల్స్ అండ్ అన్నీ చెప్పేసుకున్న తర్వాత నాకు తెలిసి బైక్ ఇంకా రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు కేటగిరీస్ వైజ్గా. ముందు పెద్ద బైక్స్, తర్వాత ఒకటి, తర్వాత అడ్వెంచర్స్, తర్వాత డామినార్స్, అలా అన్నీ నీట్గా సెట్ చేశారనమాట. డబుల్ లైన్స్ వెళ్దాం మ్యాక్సిమం. ఎందుకంటే మనకి మా అయితే ట్రాఫిక్ అక్కడ అయితే మిడిల్ సిగ్నల్ ఉంది, అక్కడి నుంచి మనం పైకి ఎక్కేస్తాం. మళ్ళీ మనకి వస్తే వారత్ దగ్గర కానీ మేబీ అక్కడ అవ్వచ్చు. సో మ్యాక్సిమం 2 లైన్స్లోనే వెళ్తాను. హైవే ఎక్కాక కూడా మనం ఒక షార్టే తీసుకుందాం. ఎవరికైనా ఏమన్నా అడ్జస్ట్ చేస్తే, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా లెఫ్ట్గా అయిపోతుంది. ఎవరు క్రాసింగ్ చేసుకోవద్దు, ఓవరింగ్ చేసుకోవద్దు. క్రాస్ చేయొద్దు, ఎవరు ఇచ్చేయద్దు. సో అక్కడ దాకా జాగ్రత్తగా వెళ్దాము టోల్ ప్లాజా దగ్గర. సో ఇది స్టాప్, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో సిగ్నల్ పాయింట్స్ ఏమన్నా నాకు ఇదిగా ఉంటే ఐ గో విత్ ద వన్ సింగిల్ లైన్, ఇది డబుల్ లైన్. అంతే, ఎప్పుడు ఇది గ్యాప్ పెట్టుకోవాలి. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential, I need a first class ticket to the top. ఈ మీటప్ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఇదే ఫస్ట్ టైం నేను మీటప్కి వెళ్ళడం. సో ఇక మీదట ఎక్కడ మీటప్ జరిగినా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజ్ చేసే విధానం నాకు నచ్చింది. ట్రాఫిక్ని చూసుకోవడానికి ఒక 2 బైకర్స్ సపరేట్గా వెళ్తున్నాయి, వీడియో తీసే బైకర్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ ఏదైతే లైన్లో బైక్స్ని పెట్టారో అదే లైన్లో బైకర్స్ అందరూ ఫాలో అవుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా ఉండడానికి 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు అనమాట. రోడ్డు మీద కూడా ఏ వెహికల్ దగ్గరకు కూడా మనం వెళ్ళకుండా వెహికల్స్ని పక్కగా జరిపేస్తున్నారు, ముందే వెళ్ళిపోయి. దిస్ ఈస్ రియల్లీ నైస్ అనమాట. No limit, I don't play no gimmicks. I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. Oh, you gon' die if you try. You just might get a little bit of trouble, but I'm always right in your side. You will never see me coming. You gon' die if you try. You just might get a little bit of trouble, but I'm always right in your. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని బైక్స్ నా ముందు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి అడ్రస్ తెలియక అటువైపు అనుకున్నారు, యూటర్న్ తిరిగి ఇక్కడికి వెళ్ళాలని తెలియదు. సో మేము లాస్ట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఉండే మేము లాస్ట్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు లాస్ట్ ఉన్న బైక్స్ అన్ని మా ముందు ఉన్నాయి చూడండి. ఇలా ఒకటే యూనిఫామ్లో ఇన్ని బైక్స్ అలా వెళ్తుంటే జనాలందరూ విత్తరగా ఇలా చూస్తున్నారు అందరినీ. సో రియల్లీ అవసరం అనమాట మీటప్ అయితే. నాకైతే బాగా నచ్చింది. 1కి 4 సార్లు చెప్తున్నాను కదా. సో చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఈ రేసింగ్ లీగ్ వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ చెప్తారు మనకి, అక్కడ చూసుకుందాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఖలీల్ దాబాలో సేమ్ లాస్ట్ టైం కూడా ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసాం ఒకసారి మీటప్కి.
సో ఇప్పుడు ఏంటి అనేది మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ అక్కడ మాట్లాడుకుందాం. చక్కగా నీట్గా లైన్లో పెడుతున్నారు చూడండి. ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, మా వాళ్ళు నీట్గా సెట్ చేసేస్తారు. రైడర్స్ ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటారు, అంతా నీట్గా సెట్ చేస్తున్నారు చూడండి. మంచి ఫొటోస్ తీసుకుందాం, ఇక్కడ మంచి వీడియో తీసుకుందాం. మనం కూడా బైక్ పార్క్ చేసేద్దాం. ఇంకా ప్లేస్ ఉందా? సో కొత్త రైడర్స్ ఎవరెవరు ఏంటి వీళ్ళంతా ఎవరికి ఎవరు పరిచయం ఉండరు అనమాట. సో ఇక్కడ పరిచయం అవుతారు. స్టూడెంట్ నెంబర్ 1లో సాంగ్ లాగా ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసినట్టు ఇక్కడికి వచ్చి రైడర్స్ అందరూ ఒక చోట కలిసి ఇక్కడ ఒక బాండ్ అంటూ ఏర్పడుతుంది రైడర్స్కి. సో చూడండి, అందరూ చక్కగా ఫోన్లు తీసి ఫొటోస్ తీసుకుంటున్నారు, పరిచయాలు చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ అవుతున్నారు. బైకర్స్ బాండ్స్ వేరండి. యూ కెన్ సీ హియర్ ఎవరికి ఎవరు పరిచయం ఉండదన్నమాట. సో హీఈస్ ద మెయిన్ పర్సన్. ఈ సూపర్ క్రాస్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఈయనే కండక్ట్ చేసింది మీటప్ ఇక్కడ వైజాగ్ అండ్ హైదరాబాద్లో కూడా. హాయ్. బైక్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టేశారు. వద్దు, అన్నీ ఒకే చోట పెట్టండి, ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పాను. సో అందరు బైక్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడే 3 లైన్స్లో పెట్టేసుకొని అందరం ఇక్కడే ఒక మంచి గ్రూప్ ఫోటో దిగితే సూపర్ ఉంటుందని ఒక చిన్న ఐడియా అనమాట. అలాంటి హిట్ అవుతున్నాయి, నీకు తెలియట్లా. రేపటి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గానే చేస్తాండి. అది ఆవిడ మళ్ళీ పెట్టించారా? థ్యాంక్ యూ. అయిపోయిందిగా అక్కడ. Thank you. Yes, and this guy has been always a helpful thing. One was language, to coordinate with the restaurants, to coordinate with the ambulance, with all you guys. So he's
has also been a part of the whole process. Thank you all for it. So why am I here is I'm not here to sell any passes, or I'm just going to talk about Supercross. So any of you have been to a Supercross before? Nobody. Perfect. So on 6th of December in Hyderabad, there's going to be Supercross race that is happening, Gachibowli Stadium, and I'm here to invite all of you. Thank you so much. Yes, all of you who can make it to Hyderabad, please come. Be my personal guest, guest of Supercross. Let us give passes to everybody. Okay, and I want all of you to come, your friends to come. So Supercross is the first auction-based racing that started in India. This is the second year that we have been doing this. It's a dirt bike racing. We interact with the riders. You can interact with the teams. There's also the Rise Fan Park. There's going to be music. There's going to be a lot of entertainment. There are going to be bikes. There are going to be dealers displaying their bikes, accessories. Red Bull is going to have some fun games. So it will be nice that all of you can come and be a part of it. So it's my personal invitation to all of you. First of all, thank you for coming, making this such a nice morning, and let's have some fun now. You want to say something? రైస్ మోడ్ ఆల్సో ఇంత కమ్యూనిటీ అందరినీ కలిసి ఒకే చోట ఈవెంట్గా ఒక మీటప్గా గ్యాదర్ చేసి అందరినీ ఒకే బైకింగ్ బ్రదర్హుడ్గా మీటప్ చేశారు. సో థ్యాంక్స్ టు ఆల్. అదన్నమాట సంగతి. ఈ మీటప్స్ అన్నీ ఏంటంటే హైదరాబాద్లో జరిగే ఒక పెద్ద మీటప్కి సంబంధించి కొలాబరేషన్ మీటప్స్ అన్నమాట. హైదరాబాద్లో రేసింగ్కి సంబంధించి ఒక ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. అది December 6th అంట. దానికి సల్మాన్ ఖాన్ కూడా వస్తున్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అంటించడానికి వెళ్ళి ఉంటాడు. పంపలు అంటించినట్టు అంటిస్తుంటాడు. తెలిసిందేగా. ఆనంద్ వచ్చాడు. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాం. మీటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హృషికేష్ అండ్ ఫ్యూ మోర్ విజయవాడ రైడర్స్, గుంటూరు రైడర్స్ ఎవరైతే అక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరూ బైక్ బ్యాండిట్ స్టోర్ని చూడడానికి సరదాగా ఇక్కడికి వచ్చారనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఇక్కడ స్టోర్ కాసేపు చూసుకొని మాట్లాడుకొని ఇక్కడ నుంచి ఎవరి దారి వాళ్ళు జంపు చిలాని అనమాట. సో ఈ మీటప్ ఇక్కడితో ఖతం. సరదాగా లోపలికి వెళ్ళి మనం కూడా ఒక చిన్న వీడియో తీస్తాం. స్టోర్లో అంతమంది వెళ్తున్నారు కదా. బైక్ బ్యాండిట్స్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బైక్ యాక్సరీస్ కానీ, రైడర్ యాక్సరీస్ కానీ, క్యాప్స్, గ్లౌస్, హెల్మెట్స్, నీ గార్డ్స్, జాకెట్స్, బైక్కి సంబంధించిన పార్ట్స్, స్పేర్ పార్ట్స్ కానీ, చైన్ లూప్స్ కానీ, అండ్ హెల్మెట్ క్లీనర్స్, మీకు కావాల్సిన స్టిక్కర్స్, కీ చైన్స్, ప్యానియర్స్,
షూస్, అలాగే ఇంకా బైక్కి కావాల్సిన ఏ పార్ట్ కావాలన్నా కానీ బైక్ బ్యాండిట్స్కి రండి, మీకు కావాల్సినవి కొనుక్కొని అంతే. వెరీ సింపుల్. మన గుంటూరులో ది బెస్ట్ బైకర్ స్టూడియో అనమాట ఇది.